సో అయితే ఈ సమయంలో మనము మన యొక్క ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ ద్వారా ఉన్నటువంటి షెడ్యూల్లో బైబుల్ పఠనం చేసుకుందాం. तो अभी इस समय में इस शेड्यूल में हम लोग घर पर कैसे करते हुए आ रहे हैं, ऐसे हम लोग अभी पवित्र वचन को पढ़ेंगे. సో ఈ వారము కీర్తనల గ్రంథము, तो आज इस हफ्ते में भजन संहिता 37వ అధ్యాయము పూర్తిగా చదువుకుందాం. 35 अध्याय चैप्टर 37 का अध्याय हम लोग पढ़ेंगे. भजन संहिता 35 अध्याय 37. సో మన మధ్య ఉన్నటువంటి సార్ పాస్టర్ మాలకొండయ్య గారు ఫ్రమ్ ఢిల్లీ, మీరు ఏ భాషలోనైనా చదవచ్చు, హిందీ అయినా చదవచ్చు, తెలుగు అయినా చదవచ్చు. సారీ పాస్టర్ మార్టిన్ లూథర్ గారు, మీ పేరు అదే వస్తుంది ఇందులో, అదే పిలుస్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. సో కీర్తన గ్రంథము 37వ అధ్యాయాన్ని మనం ఈ రోజు చదువుకుంటూ ఉన్నాం, రైట్? ఓకే, మొత్తం అధ్యాయం అంతా కదా? yes ప్లీజ్. ఓకే, ప్రభు నామంలో మీకు అందరికీ వందనములు. సో కీర్తనలో 37వ అధ్యాయం మొదటి నుండి ఆఖరి వరకు చదువుకున్నాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గము వర్ధిల్లు వాడిని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూచి వ్యసనపడకుము. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూడును, వారి విండ్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. అది కనపడకపోవున్నట్లు వారు పొగవల్లే కనపడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు
దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. ఆయన శపించి వారి నిర్మూలమగుదురు. ఆయనను శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఎలయనగా యెహోవా న్యాయము ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికిని కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది. వారి అడుగులు జారువు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపబడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులో నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెదకితిని గాని వాడు కనబడకపోయాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్. సో ఈ యొక్క డాక్టర్ ఆనంద్ గారు, ఆర్ యు రెడీ? సో ఈ రోజు చదవబడినటువంటి లేఖనంలో కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం మొత్తం మనం ధ్యానించాము. भजन संहिता पूरा अध्याय हम लोग पढ़ चुके हैं. సో ఇది నిజంగా దేవుడు ఈ 37వ అధ్యాయాన్ని మనకు ఈ వారమనే ఇవ్వడానికి గల కారణము నేను ఏమని అనుకుంటున్నానంటే, ये अध्याय क्यों दिया है करके अगर मैं सोचूंगा तो मेरे को लग रहा है कि ఈ రోజు మీటింగ్ అయిపోతే నెక్స్ట్ సాటర్డే కల్లా మనం కొత్త సంవత్సరంలో ఉంటాం. ये आज हफ्ते का ये मीटिंग हो गया तो नेक्स्ट वीक के अंदर हम लोग अगले साल में रहेंगे. సో ఈ నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి మంచి మంచి మాటలు అన్ని, అంటే నూతనత్వాన్ని కలిగించేటువంటి మాటలన్నీ కూడా దేవుడి ఇందులో రాసి ఉంచాడు. तो नया साल का जो बात हमसे बात करना चाहता है परमेश्वर, वो सब कुछ ये अध्याय के अंदर हम देख सकते हैं. సో ఈ అధ్యాయంలో చాలా మాటలు దేవుడు మనలను చూసి కరెక్ట్ గా రాస్తున్నాడేమో అన్నట్టుగా ఉంటది. जब हम लोग ये अध्याय को पढ़ेंगे हमको लगता है कि परमेश्वर हमसे बात कर रहा है करके हमको लगता है. ఎందుకంటే ఆయన మనలను సృష్టించినటువంటి సృష్టికర్త కదా, మనలను చూసి రాసినట్టుగా ఉంది ఈ అధ్యాయము. जो परमेश्वर जो है हमको रचाया परमेश्वर, जब हम लोग ये वचन को ये अध्याय को पढ़ेंगे हमको लगता है कि ఈ అధ్యాయము
ఈ అధ్యాయములో ఉన్నటువంటి లేఖనాలు మాత్రమే కాకుండా బైబుల్ అంతా దేవుడు మన కొరికే ఇచ్చాడు. కానీ స్పెసిఫిక్ గా ఈరోజు ఈ అధ్యాయాన్ని మనం మీటింగ్ లో చదువుకోవడానికి గల కారణము మనకు దేవుడు అందించేటువంటి వాక్కు ప్రత్యేకమైనదిగా ఉంది. अगर हम लोग पूरा पवित्र वचन का पवित्र शास्त्र को देखेंगे वो सब कुछ हमारे लिए लिखा हुआ है। बट जब हम लोग ये अध्याय को भजन संहिता 37 अध्याय जब हम लोग पढ़ेंगे इसके अंदर बहुत अच्छा से हमारा बारे में लिखा हुआ करके हम लोग देखने के लिए मिलेगा। ఎస్. సో ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయండి. ఇందులో ఒక్కొక్క వచనం చెప్పాలంటే ఏ రెఫరెన్స్ ఏ వర్డ్ కూడా మనం మిస్ చేయలేము. అయితే ఇందులో ఒక ఎంఫసైజింగ్ పాయింట్ అంటే హైలైట్ పాయింట్ చెప్పవలసినటువంటి పాయింట్ ఏంటి అని అంటే 16వ వచనాన్ని ఒకసారి చూడండి. अगर ये अध्याय के अंदर बोलने की बात करने के लिए जाते हैं तो पूरा एक एक रेफरेंस के लिए एक एक बात के लिए बहुत सारा टाइम लेगा और बहुत सारा चीज हमको बोलना पड़ेगा। बट हम लोग एक एम्फसाइज मेन पॉइंट एक बात बोलना चाहता हूँ आपको। जब हम लोग ये भजन संहिता 37 अध्याय 16 वचन जब हम पढ़ेंगे वहां लिखा हुआ है నీతిమంతునికి కలిగినది కొంచెమైనను धर्मी का थोड़ा सा मान నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. जब हम लोग ये वचन को पढ़ेंगे वहां लिखा हुआ है धर्मी का थोड़ा सा मान दुष्टों के बहुत से धन से उत्तम है। आमीन। ఇక్కడ చూడండి, బాగా ఆలోచన చేయండి. మనలో సేవకులుగా ఉన్నవారు, సువార్థికులుగా ఉన్నవారు ఎవరిని చూసినా కూడా ఓకే పేదవారిగా ఉంటారు, కష్టార్జితంతో బ్రతికేవారు ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు ఉంటారు. जब हम लोग इसको पढ़ेंगे यह देखेंगे तो हमको पता चलता है कि बहुत सारे दासों लोग परमेश्वर का काम करते हुए आ रहे हैं। उनका पास बहुत सारा बहुत कम पैसे में वो लोग जी रहे हैं, बहुत सारा काम इस परमेश्वर के लिए कर रहे हैं। ये सब कुछ हम लोग देख सकते हैं। అయితే ఇలాంటి వారిని ఆదరణ కొరకు, ఇలాంటి అంటే మనలను ఆదరించుట కొరకు దేవుడు ఇక్కడ ఒక పదాన్ని మన కొరకు రాయిస్తూ ఉన్నాడు. हमको जो इस प्रोत्साहित करने के लिए और परमेश्वर का दया हमारे ऊपर कैसा है पता चलने के लिए हमको ये प्रोत्साहित करने के लिए ये वचन लिखा हुआ है। ఇక్కడ ఒకరిని ఎక్కువ మందితో పోలుస్తున్నాడు. ఒక రెఫరెన్స్ లోనే చెప్తున్నాను, 16వ వచనంలో ఒకరిని ఎక్కువ మందితో పోలుస్తున్నాడు. इधर ये वचन के अंदर 16 के वचन के अंदर देखेंगे तो यह पता चल रहा है हमको एक ही इंसान को बहुत सारे लोगों से ये कंपेयर कर रहा है करके हम लोग देख सकते हैं। నీతిమంతునికి అంటే నీతిమంతుడు అంటే రైచియస్ పర్సన్ అని అంటే రక్షణ పొందినటువంటి వాడు నీతిమంతుడు. అంటే ఏంటి? నీతిమంతునికి అంటే ఒకే ఒక్క నీతిమంతునికి కలిగిన కొంచెము. अगर हम लोग धर्मी का मतलब इंग्लिश में हमको पता चलता है कि राइटियसनेस। अगर धर्मी मतलब क्या है कि उद्धार पाया इंसान। ये धर्मी इंसान जो है इसके बारे में బహుమంది అంటున్నాడు. ఇంకొక వర్డ్ లో చూడండి, కంటిన్యూస్ సెంటెన్స్ లోనే బహుమంది ఉన్నదట. ఏంటది? ధన సమృద్ధి కంటే శ్రేష్టము. वहां लिखा होगा बहुत दुष्टों के जो बहुत सारे लोग का धन किससे है उनका बारे में यहाँ बोला गया है। అంటే ఇప్పుడు ధనం ఎక్కడ ఉంటదట? భక్తిహీనుల దగ్గర ఉంటదట. अगर इधर पता चल रहा है धन किसके पास होता है? दुष्टों के पास होता है। అంటే లోకములో మనకు తెలుసు, ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. భక్తిహీనుడు అంటే ఏంటి? దేవుడు చెప్పినట్టు వాడు నడుచుకోకుండా వాడు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ అక్రమంగా రకరకాల రూట్లో ఒక్క దెబ్బకే నేను కోటీశ్వరుని అయిపోవాలని రకరకాలుగా ఎంతో మందిని మోసం చేసి ధనవంతులు అయ్యేవారు ఉన్నారు. వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. जब हम लोग इस संसार के अंदर देखेंगे तो बहुत सारे दुष्ट कार्य करते रहते हैं, बहुत पैसा कमाने के लिए भागते रहते हैं, परमेश्वर को बिना जाने वो लोग अपना जीवन बीतते रहते हैं। उनके पास ज्यादा धन देखने के लिए हम लोग को देखने के लिए मिलेगा। जब यहाँ वचन के अंदर देखेंगे तो हमको पता चल रहा है
इधर धन जो है कंपेयर कर रहा है। ఇక్కడ ఏంటంటేనంటే నీతిమంతునికి కలిగినది కొంచెము. దేవుడు సెలవిస్తున్న మాటలు ఇవి, బాగా వినండి. సో నీతిమంతునికి ఉన్నటువంటిది చాలా కొంచెమట. భక్తిహీనునికి ఉన్నటువంటి ధన సమృద్ధి ఎంతైతే ఉన్నాయో, కోట్లకు కోట్లు, లక్షలకు లక్షలు, రైట్, ఏమైనా మిలియన్సా బిలియనీరా, ఎలాంటి వాడైనా సరే వాడు అని దేవుడు చెప్తున్నాడు. భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే ఎలాంటిది అది? శ్రేష్టము. धर्मी का पास अगर हम लोग धन देखेंगे तो बहुत थोड़ा होता है, बहुत कम होता है। अगर दुष्टों के बारे में हम देखेंगे तो ये लोग बहुत सारा धन भरा हुआ रहता है। वो अगर हम लोग इधर वचन में पता चल रहा है, धर्मी और दुष्टों को देखेंगे तो हम उत्तम है करके यहाँ पता चल रहा है। చాలా మంది అనుకుంటుంటారు, డబ్బులు బాగా సంపాదించేశాను, నా అంత వాడు లేడు, డబ్బులు బాగున్నాయి నా దగ్గర అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ భక్తిహీనుడైతే మాత్రం దేవుడు చెబుతున్నాడు, ఏమంటున్నాడు? బెటర్ అంటే రైచస్ మ్యాన్ ఈజ్ బెటర్ దన్ ది వికెడ్. అంటే ఏంటి? నీతిమంతుడు అంటే భక్తిహీనుడు కంటే ధనవృద్ధి కలిగి బాగా ధనము కలిగినటువంటి ధనవంతుడైన భక్తిహీనుడు కంటే నీతిమంతుడు మేలు. వాడితో కొంచెమే ఉంటదట, ఆడు మేలు అంటున్నాడు దేవుడు. अगर इस संसार में हम लोग देखेंगे तो बहुत सारे लोग सोचते हैं कि मैं बहुत सारा पैसा कमाया हूँ, मेरे पास बहुत धन है, ऐसे करके सोचते रहते हैं। जब वचन में पढ़ेंगे तो वहाँ लिखा हुआ है, दुष्टों के पास ज्यादा धन होता है और धर्मी का पास बहुत कम धन होता है। वो लोग क्या है? वो लोग दुष्टों हैं करके इंग्लिश में लिखा हुआ है। సో నీతిమంతుడికి కలిగినది కొంచెం. ఆ కొంచెం ఏంటో తెలుసా? ఏదో ఉన్నంత వరకు బ్రతుకుతూ ఉంటాడు, ఉండే దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు ఉన్నటువంటి ఈ లోకంలో. అదే విధంగా ఆయన ఈ లోకములో ఉన్నటువంటి దాని కొరకు మాత్రమే ప్రయాస పడకుండా ఆయనలో ఉన్నటువంటిది ఏంటి అంటే ఇంకొంచెము శ్రేష్టమైనది రక్షణ, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క పరిశుద్ధతలో ఉన్నటువంటి వారు రైచస్ మ్యాన్, నీతిమంతులు. अगर धर्मी के जीवन का नाम देखेंगे तो उसका धन और जो भी उनको पैसे कमाना में है वो सब कुछ बहुत कम होता है और बहुत थोड़ा होता है। जब हम लोग उनका जीवन में देखेंगे तो उद्धार एक बहुत कीमती चीज जो है, उद्धार जो है उनका जीवन में रहेगा। अगर दुष्टों का जीवन के अंदर देखेंगे तो उनके पास धन होता है बट उनका पास उद्धार नहीं होता है। చాలా సార్లు మన వాళ్ళు పాస్టర్స్ కానీ లేదంటే మన వాళ్ళు చాలా మంది కానీ ధనవంతులు ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారు అని అంటే చాలా ఫీల్ అయిపోతా ఉంటారు. కొంతమంది ఫీల్ అవ్వరండి, కానీ కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఏంటి, నా దగ్గర నేను ఎంత కష్టపడుతున్నా, నా దగ్గర లేదు, లేకపోతే అది లేదు, చాలా ఫీల్ అవుతుంటారు. కొంతమందికి ధనవంతులు అంటే కార్లు ఉంటాయి, లేదంటే రకరకాలుగా ఆడంబరాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. వాటిని చూసి అంటే ఈ రంగుల ప్రపంచంలో ఇలా భక్తిహీనులైనటువంటి వారిని చూసి కొన్నిసార్లు ఈ శరీరం అనేది ఉత్తేజపడుతూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు చెబుతున్న మాట, बहुत सारे लोग बहुत लाइक परमेश्वर के दास बाहर नहीं बोलते हैं बट ये వాయిస్ బ్రేక్ డౌన్. हेलो, हम सोचते हैं कि हम लोग परमेश्वर के लिए जी रहे हैं, पर फिर भी हमारा पास ऐसा कुछ नहीं है करके हम लोग सोचते हैं। हम लोग एक बार विरास रहते हैं। సో ఈ చాప్టర్ ఫినిష్ ఓకే. ఈ చాప్టర్ లో అలాంటి వారికి దేవుడు 39వ వచనంలో ఏమంటున్నాడంటే 39-40 చూసుకొని ముగించుకుందాం, అంటే ఈ చాప్టర్ క్లోజ్ చేద్దాము. ఈ 37వ అధ్యాయము కీర్తనల గ్రంథము ఈ ఇయర్ లో ఇది మనకు చివరి అధ్యాయముగా, అంటే మన బైబుల్ ఆన్లైన్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ ప్రేయర్ మీట్ లో ఈ 2024వ సంవత్సరం అంటే ప్రతి శనివారం ఆన్లైన్ మీటింగ్ లో చదువుకునేటువంటి ఈ లేఖనాలలో మనకు 37వ అధ్యాయముతో మనం ఈ సంవత్సరం ముగించేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ అనేసరికి 38కి వెళ్ళిపోతాం. సో కనుక ఒక ఇయర్ అనేటువంటిది మన ప్రభు యొక్క సంవత్సరాలు కాబట్టి ఈ అధ్యాయములో దేవుడు మనకు ఒక బెటర్మెంట్ గా ఉన్నటువంటిది ఉంది. అంటే నీతిమంతులుగా ఉన్నటువంటి వారు, రక్షణ కలిగినటువంటి వారు, దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించి దేవుని కొరకు బ్రతికేటువంటి వారే బెటర్. యు ఆర్ ద మోస్ట్ బెటర్ అంటే ఏంటి? శ్రేష్టము అని అర్థం. శ్రేష్టమైన వాడు, యు ఆర్ బెటర్
than other bodies. Hello. जब हम लोग So wise 37 ये जो 37 अध्याय जब हम लोग पढ़ेंगे, ये आज हम इस साल के लिए परमेश्वर వాయిస్ డిస్కనెక్ట్ అయింది. 38 अध्याय के अंदर हम लोग चले जाएंगे. इधर हमको वचन में ये लिखा हुआ है, आज परमेश्वर ने हमारे लिए हमको ये पिछले साल के अंदर हम लोग 38 के अंदर हम लोग चले जाएंगे. इसका मतलब ये जो अभी हम लोग इस साल पूरे कर रहे हैं, इसके अंदर बहुत सारा चीज सीखने के लिए हमको मिल रहा है, इसलिए हम परमेश्वर की स्तुति करना चाहिए. 39-40 వచనాలు చూసుకొని మనం అక్కడ క్లోజ్ చేద్దాం. ఈరోజు మెయిన్ టాపిక్ లోనికి వెళ్దాం. 39-40 వచనంలో దేవుడు సెలవిస్తాడు, కొంచెముగా ఉన్నటువంటి వారు నీతిమంతులు. రైట్, వారు ఎవరు? ఆ కొంచెం ఏంటి అంటే రక్షణ కలిగినటువంటి వారు. ఈ రక్షణ అనేటువంటి లేకుండా ఇంకోటి ఏదున్నా కూడా అది వేస్ట్ అంటున్నాడు దేవుడు. యు ఆర్ బెటర్ అంటే ఏంటి? నీ వేస్ట్ అని అర్థం. సో మనం బెటర్, నేను నా జీవితంలో బెటర్మెంట్ కలిగి ఉన్నానా లేదా అని మనకు తెలుసు. అయితే 39వ వచనంలో యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఎస్ బడా. जब हम लोग 39 और 40 वचन पढ़ रहे हैं, यहाँ लिखा हुआ है जो परमेश्वर जो है वो हमारा जीवन के अंदर जो हम लोग जो धर्मी का जीवन के अंदर कैसे रहेंगे. अगर धर्मी का जीवन के अंदर क्या होता है कि उनको मुक्ति यहोवा की अवश्य होता है. संकट के समय वो अनक दृढ़ करके हम लोग इस वचन के अंदर हम लोग देख रहे हैं. అది ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? ఇదో యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము అంటే ఏంటి? నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆధారము, బేస్ వారి హృదయాలలో ఉన్నటువంటి బేస్, ధైర్యము కూడా ఆయనే. అయితే ఇక్కడ బాధ కలుగునప్పుడల్లా ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఆశ్రయదుర్గం అంటే ఏంటో తెలుసా? స్ట్రెంగ్త్, బలం. जब हम लोग वचन देख पढ़ेंगे वह लिखा हुआ है, परंतु अपराधी एक साथ सत्यानाश किया जाएगा. बट यह जब हम लोग पढ़ेंगे वह लिखा हुआ है, दुष्टों के अंत फल सर्वनाश है, धर्मियों की मुक्ति यहोवा की ओर से होती है. आमीन. సో అదే విధంగా 40వ వచనంలో చూడండి, ఇండియాలో చాలా ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త పరిచర్యలోను ఎంతో మందిని రకరకాలుగా బాధలు పెడుతూ ఉంటారు. అలాంటి వారందరిని బట్టి కూడా ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి 40వ వచనంలో చూడండి, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారెవరు? వీరు నీతిమంతులు. ఆ నీతిమంతులు ఎవరు? 16వ వచనంలో చూసా, కొంచెము కలిగిన వారై లోకములో అక్కడక్కడ దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వారే ఈ నీతిమంతులు. యెహోవా వారికి సహాయుడై ఉండే. जब हम लोग 40 क्वेश्चन पढ़ेंगे वहाँ लिखा हुआ है, इधर बहुत प्रामुख्य शब्द लिखा हुआ करके हम लोग देख सकते हैं, वो है और यहोवा उनकी सहायता करके उनको बचाता है. वह उनको दुष्टों से छुड़ाकर उनका उद्धार करता है करके लिखा हुआ है. సో యెహోవా వారికి సహాయుడై వారిని రక్షిస్తాడు. ఫస్ట్ అంటే ఏంటి? ఎప్పుడైతే వారికి ప్రమాదాలు వస్తాయో, ఎప్పుడైతే ఈ నీతిమంతులుగా ఉన్నటువంటి వారు సువార్త పరిచర్య చేస్తున్నటువంటి వారు ఎవరు అంటే మనమే. మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా, మనకి ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా రక్షించేవారు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడే మనకు. ఇప్పుడు ఆయన మాట సెలవిస్తుంది, యెహోవా వారికి అంటే మనకు సహాయుడై, వారిని అంటే మనలను రక్షించును. యెహోవా మనలను రక్షించును అంటే మన రక్షణ అంటే ముందుగా మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించుట ద్వారా రక్షణ పొందటం. ఆ రక్షణలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలైనా సరే, ఎలాంటి వాటి నుండి అయినా సరే దేవుడు సహాయుడై ఉండి రక్షిస్తాడు.
और यहोवा उनकी उनकी मतलब किसको बोल रहा है इधर? हमको, जो हम लोग परमेश्वर के लिए जी रहे हैं, परमेश्वर के वचन बांट रहे हैं और हमारा जीवन के अंदर धर्मी से हम लोग रह रहे हैं, फिर भी हमारा पास उतना हम लोग जो कीमती बहुत सारा धन और सब कुछ कम होता है, बट यहाँ हमको वचन में लिखा हुआ है यहोवा उनकी सहायता करता है। जब कब? जब हमारे जीवन के अंदर कुछ तकलीफ आया, विपत्ति आया, तब परमेश्वर यहोवा जो है वो हमारा हमको सहायता करता है और दूसरा हमको बचाता है करके इधर वचन में लिखा हुआ है। సో అందుకనే మనము సువార్త పరిచర్యలో చాలా మంది సేవకులుగా ఉన్నటువంటి వారు దేనిని పట్టించుకోరు, వెళ్ళాలి ఆత్మరక్షణ కొరకు చూడాలి, అలా ముందు కొనసాగుతారు. అయితే ఇక్కడ చూడండి, గమనించండి పాయింట్, రక్షిస్తాడు, తర్వాత యెహోవా శరణొచ్చి ఉన్నారు. వారు అంటే నీతిమంతులు మనమే. శరణొచ్చి అంటే ఏంటి? శరణొచ్చి అంటే డెలివర్ అంటే ఏంటి? డెలివర్ అంటే మనలను ప్రమాదములో నుండి దేవుడు మనలను విడుదల చేసి బయటికి పంపిస్తాడు. అంటే ప్రమాదాల నుండి మనలను రక్షిస్తాడు, ప్రమాదాన్ని దూరం చేసేస్తాడు. ప్రమాదములో నుండి మనలను రక్షించుట, ప్రమాదాన్ని దూరం చేయుట శరణజొచ్చుట అని అర్థం. जब हम लोग इधर देखेंगे वचन के अंदर लिखा हुआ है, पहले पॉइंट जो है परमेश्वर जो है हमको सहायता करता है और दूसरा हमको बचाता है। उसका बाद जब हम लोग आगे जाएंगे तो वह लिखा हुआ है इसलिए कि उन्होंने उसमें अपनी शरण ली है। शरण मतलब क्या होता है कि इंग्लिश में डिलीवर करके बोलते हैं। डिलीवर मतलब क्या होता है कि जो भी तकलीफ हमारे जीवन में आएगा उसको परमेश्वर जो है दूर कर देगा, हमारे जीवन से निकाल देगा, उसको हम बोलते हैं शरण आना। ఆమేన్. సో గనుక లాస్ట్ పాయింట్ చూడండి, గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని, ఎవరు? మనలను, అంటే మనం ఎవరు? నీతిమంతులు. మనం అందరం నీతిమంతులమే. రక్షణ పొందిన వారందరూ నీతిమంతులు. మనం ఎలా నీతిమంతులుగా చేయబడం? మనము ఉచితముగా నీతిమంతులయ్యాము. క్రీస్తు రక్తముతో మనము నీతిమంతులయ్యాము. కనుక మనలను ఆయన, ఎవరు? భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. इसलिए वह लिखा हुआ है वह उनको दुष्टों से छुड़ाकर, किससे छुड़ाता है? परमेश्वर दुष्टों से छुड़ा के उनको उद्धार करता है। मतलब हमको क्या करेगा? उद्धार देगा। वो उद्धार कैसे? हम लोग बपतिस्मा लेने के बाद नहीं, हमारा जीवन का कैसे चाहता है वो, उसके अंदर हमको उद्धार के जीवन चलाता है और परमेश्वर के लहू से, यीशु मसीह के लहू से हमको जो हमको धर्मित किया है उस धर्मी के अंदर हमको चलाता है। ఒక పాయింట్ చెప్పి నేను ఈ చాప్టర్ క్లోజ్ చేస్తాను. ఏంటి అని అంటే, ముందుగా మనము 16వ వచనంలో చూసాం, భక్తిహీనుల దగ్గర ఏముందంటే ఎక్కువగా డబ్బు ఉందంట. డబ్బు అలాంటి వారికంటే మనం బెటర్ అంటున్నాడు దేవుడు. వీఆర్ ది బెటర్ పర్సన్స్. అయితే భక్తిహీనుల చేతిలో నుండి అంటే ఏంటి? ఇప్పుడు డబ్బు కలిగినటువంటి ఈ భక్తిహీనుడు ఎవడైతే ఉన్నాడో వాడే దేవుని పిల్లలను ఆటంకపరిచేటువంటి వాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బు కలిగి, డబ్బు అని ఊరికనే ఉండలేదు కదా, డబ్బు వాడుకోవాలి కదా. మరి భక్తిహీనత ఉంది, ఓకే, ఆ భక్తిహీనత, డబ్బు రెండింటిని కలిపి వాడు ఏం చేస్తాడు? దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులుగా, నీతిమంతులుగా ఉన్నటువంటి వారి మీద రెచ్చగొట్టడానికి అపవాది వానిని వాడుకుంటాడు. భక్తిహీనుల, అందుకనే అలాంటి వారి చేతుల్లో ఇరుక్కుపోయినటువంటి వారి ఎవరినైనా సరే, ఎలాంటి విషయమైనా సరే, దేవుడు మనలను అందరినీ రక్షిస్తాడు. लिखा हुआ है, वचन में लिखा हुआ है ये है, जो अगर हम लोग धर्मी लोग जो होते हैं, ये धर्मी लोग क्या करते हैं कि परमेश्वर के हिसाब से, परमेश्वर से हमको धर्मी ठहराया और उसका बाद जो भी हमारे जीवन में हम लोग कर रहे हैं वो सब कुछ परमेश्वर के हिसाब से, परमेश्वर हमको सहारा देता है कैसे करना है। जब हम लोग दुष्टों के, जब हम लोग 16 वचन पढ़ेंगे वहां लिखा हुआ है दुष्टों के पास बहुत सारा धन होता है, धर्मियों के पास बहुत सारा कम और बहुत सारा कम धन होता है। ये धन की वजह से, ये दुष्टों के धन की वजह से क्या होता है कि जो दुरात्मा जो है उनको प्रेरण करता है कि बहुत सारा यीशु मसीह के दासों को परेशान करने के लिए। సో కనుక ఈ రోజు ఈ అధ్యాయము చాలా చాలా శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు మనకు వచ్చాయి. సో అలా అని చెప్పేసి ఇదొక అధ్యాయమే కాదు, అంతా కూడా మనకి దేవుడు ఇచ్చినటువంటి మాటలే. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ పాస్టర్ మార్టిన్ లూథర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.
तो इस अध्याय के अंदर, इस 37 अध्याय के अंदर हम लोग बहुत सारा बात हम लोग बात कर चुके हैं। उसके बाद अभी हम लोग असली टॉपिक के अंदर जाएंगे। సో నా एक స్మాల్ वचन को రిక్వెస్ట్ पढ़ ఏంటంటే के బిఫోర్ मेरे को मदद किया, वो पास्टर को मेरा धन्यवाद कह रहा हूँ। ఎస్ ఈ యొక్క మెసేజ్ కి వెళ్ళటానికి ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 37వ అధ్యాయాన్ని మరొకసారి అందరూ కూడా ధ్యానం చేయగలిగితే దేవుడు మనకి ఇంకా ఎక్కువ సపోర్ట్ గా ఉన్నట్టు. ఆయన మాటలు చదువుతుంటే మనకు ఒక ధైర్యం, మనకు ఒక ఆధారము, మనకు ఒక అండ, మనకు ఒక ఆశ్రయము, ఆయన ఆశ్రయ దుర్గం అన్ని కూడా మనకు అగుపడతాయి కనుక ఒక్కసారి మరొకసారి వీలైనప్పుడు 37వ అధ్యాయాన్ని చూడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. अब परमेश्वर के वचन के अंदर जाने से पहले, सरमन के अंदर जाने से पहले मैं आपको एक विनती करना चाहता हूँ। वो है ये भजन संहिता, इस 37 अध्याय जो है इसके अंदर बहुत सारा प्रामुख्य शब्द लिखा हुआ है। इसलिए आप जब आपको समय मिलेगा तभी ये वचन को ये अध्याय को पूरा पढ़ के एक बार स्मरण कीजिएगा। థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈరోజు ముఖ్యంగా మెయిన్ సందేశాన్ని ప్రారంభిస్తున్నాను. ఇక మనకు సమయం కూడా లేదు, ఓన్లీ 15 మినిట్స్ ఉంది. ఈ యొక్క 15 మినిట్స్ లో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ లోనికి మనము ఎడ్జింగ్ లో ఉన్నాము. సో కనుక కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీతో పంచిపెట్టుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. अभी जो है अभी हमारे पास बहुत सारा टाइम नहीं है, ओनली 15 मिनट है। इसके अंदर क्या है कि मैं आपको थोड़ा इम्पोर्टेंट पॉइंट्स बोलना चाहता हूँ। वो पॉइंट्स क्या है कि अब हम लोग ये साल से नया साल के अंदर जाने से पहले हम लोग थोड़े एज में हैं, इसलिए एक परमेश्वर जो मेरे को बोलने के लिए बोला वो आपसे मैं शेयर करना चाहता हूँ। సో కీర్తనల గ్రంథం అందరూ తీయండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూసుకొని ముఖ్యమైనటువంటి అంశంలోనికి వెళ్ళిపోదాం. एक बार सब लोग अपना पवित्र वचन को खोलिएगा। इसके अंदर भजन संहिता 40 अध्याय पहले से एक बार हम लोग पढ़ेंगे। సో యెహోవా కొరకు నేను, అందరూ చూసుకోండి, హిందీలో చదవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు. సో లెట్ మీ రీడ్ కంటిన్యూస్లీ, రైట్. సో ఇది టెక్స్ట్ వర్స్. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. 3వ వచనం, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. 4వ వచనం, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారునైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. దేవుడి వాక్యాన్ని, ఈ యొక్క టెక్స్ట్ వర్స్ ని దీవించునుగాక. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటి అనంటే, ఎస్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ ముఖ్యమైన 40 अध्याय भजन संहिता 40 अध्याय 1 से 5 वचन हम लोग पढ़ चुके हैं। ये मैं सोचता हूँ कि आप ध्यान कर चुके हैं। तो आज हमारा मुख्य संदेश क्या है कि సో ప్రేయింగ్, ప్రార్థన చేయాలి. మొదటిది ప్రేయింగ్, మొదటిది ప్రార్థన చేయాలి. ఎస్, पहले पॉइंट जो है वो हमको प्रार्थना करना चाहिए। రెండవది వెయిటింగ్. రెండవది ఏంటి? వెయిటింగ్. दूसरा क्या है कि धीरज से हमको देखना चाहिए। మూడవది ఆన్సర్ను దేవుడు మనకిస్తాడు.
दूसरा क्या है कि परमेश्वर जो है हमको సో जवाब देगा। ఈ యొక్క అధ్యాయంలో దావీదు మహారాజు గారు, కింగ్ డేవిడ్, సో ఆయన చాలా ఓపికతో ఎదురు చూస్తున్నట్టుగా మనము మొదటి వచనంలో చూస్తాం. जब हम लोग ये సహనముతో 40 अध्याय पहले वचन हम जब हम पढ़ेंगे वहां लिखा हुआ है जो महाराजा दाऊद ने जो है यहाँ लिखा हुआ है, ये 3 शब्द इस वचन के अंदर हम लोग देख सकते हैं कि जो दाऊद जो है धीरज से परमेश्वर का प्रार्थना कर रहा है करके हम लोग देख सकते हैं। అంటే సహనముతో కనిపెట్టుకొని ఉన్నాడు, అంటే సహనముతో కనిపెట్టుకొని ఉన్నాడు అని అంటే దానికి ముందు ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం. ये धीरज से वो वह देख रहा है क्योंकि उसको पहले क्या हुआ है वो हमको समझना चाहिए। సో కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 39వ వచన 38వ అధ్యాయము 39వ అధ్యాయం 2 అధ్యాయాలు ఒక్కసారి మనం చూసుకుంటే మనం చదివితే అందులో ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే, एक बार हम लोग भजन संहिता 39 का अध्याय के अंदर और 48 का अध्याय के अंदर जब हम लोग देखेंगे वहां लिखा हुआ है దావీదు మహారాజు ఆ 2 అధ్యాయాల్లో महाराज है उस 2 अध्याय के अंदर 38వ అధ్యాయము 39వ అధ్యాయం, ఎందుకంటే ఇప్పుడు 40 అధ్యాయం చదువుకుంటున్నాం కదా. సో 40 అధ్యాయానికి ముందు ఆయన ఏం అడిగాడో మనం చూడాలి. అంటే ఏంటి, ప్రేయర్ ఏం చేశాడు, ఆ ప్రేయర్ తర్వాత ఏం చేయాలి, సహనం ఉండాలి. ఓకే, చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన తర్వాత నాకు ఆన్సర్ రాలేదని చెప్పేసి చాలా మంది అసలు చేసిన ప్రార్థనే మర్చిపోతారు. అయితే దాని యొక్క రిజల్ట్ ఆటోమేటిక్ గా దేవుడు మనకి ఏదైతే కావాలి, మన జీవితంలో అవసరం ఉందో అది వచ్చిన తర్వాత కూడా జ్ఞాపకం లేనటువంటి లెక్కలేని దశలోకి వెళ్ళిపోతాయి. जब हम लोग 40 अध्याय के अंदर देखेंगे तो वह पता चल रहा है कि ये दाऊद जो है धीरज से वेट कर रहा है किसके लिए। जब हम लोग 48 और 39 अध्याय जब हम लोग पढ़ेंगे वह लिखा हुआ है क्या प्रार्थना किया है। अगर हमारे जीवन के अंदर हम देखेंगे तो बहुत सारे लोग परमेश्वर को प्रार्थना करते हैं, बट जब ये धीरज से वेट नहीं करते हैं, इसलिए जो प्रार्थना किया वो भूल जाते रहते हैं। इसलिए हमको ఆయన ఏం అంటే ఈ అధ్యాయాల్లో ఎస్ ప్లీజ్, ఆయన ఈ అధ్యాయాల్లో ఏం చేశాడు అని అంటే, ఈ అధ్యాయాల్లో మనం చూడగలిగితే దేవుని యొక్క ఆశీని అడిగాడు. जब हम लोग ये प्रार्थना दाऊद जो है प्रार्थना क्या किया है, ये 2 अध्याय के अंदर जब हम लोग देखेंगे तो वहां लिखा हुआ है दाऊद ने परमेश्वर की दया को चाहा, దేవుని యొక్క दया के लिए प्रार्थना किया था। దేవుని యొక్క తోడు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. परमेश्वर के साथ के लिए वो धीरज से देख रहा है और दूसरा उसको ढूंढ रहा है करके हम लोग देख सकते हैं। దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, అంటే బ్రతిమాలు కొనుచూ ఉన్నాడు, దేవునితో ఒక సంబంధాన్ని నేను కలిగి ఉండాలి ప్రార్థనలో అని ఈ అధ్యాయంలో ఆయన చెబుతూ ఉన్నాడు. दाऊद जो है परमेश्वर से भीख मांग रहा है उस दया के लिए और उनके साथ रहने के लिए। 39వ అధ్యాయంలో మనం చూడగలిగితే 39వ అధ్యాయం 40 కదా, 40 చేస్తే 39వ అధ్యాయంలో చూడగలిగితే ప్రేయర్ ఫర్ రిపెంటెన్స్ అంటే ఏంటి, చేసినటువంటి పాపములను గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో ఈ సంవత్సర కాలంలో, ఈ జీవిత కాలంలో ఇన్ని రోజులు నేను ఏవేవైతే మిస్టేక్స్ చేశానో వాటన్నింటిని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆయన దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు, రిపెంటెన్స్. जब हम लोग 39 और 40 अध्याय का नाम देखेंगे तो वह इस दाऊद जो है परमेश्वर को प्रार्थना कर रहा है, वो पश्चाताप होते हुए प्रार्थना कर रहा है। जो अपना उनका जीवन में जो पाप किया है वो सब के लिए पश्चाताप होते हुए परमेश्वर को प्रार्थना कर रहा है। సో అలా పశ్చాత్తాపం కొరకు ప్రార్థన చేస్తున్నాడు 39వ అధ్యాయంలో. ఆ తర్వాత ఆ దేవునితో సత్సంబంధాన్ని పెంచుకొని దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ ని పునరుద్ధరణ యథాస్థితికి నేను దేవుని ఎదుట చక్కగా ఉండాలి అని ఆయన 39వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. जब ये पश्चाताप के लिए प्रार्थना किया
वो भी हम लोग वो किधर देख रहे हैं, ये 39 अध्याय के अंदर भजन संगीत के अंदर हम लोग देख रहे हैं। సో అందుకనే ఇప్పుడు 38లో ఆయన దేవుని దయ కొరకు, దేవునితో సంబంధం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 39వ అధ్యాయములో పశ్చాత్తాపం పడుతూ ఉన్నాడు. 40వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసిన తర్వాత సహనముతో ఎదురు చూస్తా ఉన్నాడు. అర్థమైంది పాయింట్? 48 का अध्याय के अंदर परमेश्वर को प्रार्थना कर रहा है, उनका दया के लिए, उनका साथ रहने के लिए। ये उन्नत कौन सी पाप किया उसके लिए 40 अध्याय के अंदर प्रार्थना करके दूसरा धीरज से रोक के देख रहा है। ఓకే, ఎస్. అయితే మన జీవితంలో ఒక పాయింట్ మన జీవితంలో దాన్ని ఇంప్లైజ్ చేసి చూడగలిగితే, మనం కూడా దావీదు మహారాజు గారు దేవునితో, అంటే దేవునితో సంబంధాన్ని ఎలా కలిగి ఉన్నాడో అలా కలిగి ఉండాలి. ఒకసారి మనం రక్షణలోకి వచ్చామంటే తర్వాత తప్పులు చేయకుండా, తర్వాత మిస్టేక్స్ చేయకుండా, తర్వాత ఏవి చేయకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత రక్షణలోని వచ్చే ఉన్నారు, దేవుని సెక్యూరిటీలోనికి వచ్చి ఉన్నారు, నిత్య జీవాన్ని పొందుకొని ఉన్నారు. అయినప్పటికీ దేవుని పనిలో ఈ శరీరాన్ని ధరించుకున్న ఈ లోకంలో కొన్ని మిస్టేక్స్ అనేటువంటివి జరుగుతాయి. अगर हम लोग के दाविद के जीवन के अंदर देखेंगे तो वो दाविद कैसे किया, ऐसा हमारे जीवन के अंदर हम लोग अप्लाई करेंगे तो हमारे जीवन के अंदर ये पता चलता है कि हम लोग इस संसार के अंदर इस शरीर से हम लोग जी रहे हैं। इसके अंदर दाविद ने कैसे हमारा पाप के अंदर कैसे गिर गया, क्या क्या किया, ऐसा हमारे जीवन भी होता रहता है। इसलिए हमको प्रार्थना करना चाहिए और धीरज से रोक के देखना चाहिए। ఎవరైనా ఇప్పుడు మనం ఎవరైనా సరే రక్షణ, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నట నాటి నుండి ఇప్పటి వరకు నేను ఏ మిస్టేక్ చేయలేదండి అనేవారు ఎవరైనా ఉన్నారని ఒకవేళ మనం పరిశీలన చేసుకుంటే, ఏదో ఒక రూపంలో లోకంలో ఏదో పొరపాటునైనా మిస్టేక్స్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి తెలిసి ఆయన ఆ లోకంలో జరిగినటువంటి కొన్ని విషయాలను బట్టి ఆయన దేవుని ఎదుట పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన జీవితాన్ని అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాడు. మనం కూడా మన జీవితాన్ని అనలైజ్ చేసుకోవాలి. దేవా, ఇదిగో నేను మనుష్యులను సంతోష పెట్టేవాడిగా ఉన్నానా, లేదంటే మీ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నానా? మనుష్యుల కంటే నీవు శ్రేష్టమైనటువంటి రక్షణ దుర్గం కలిగినటువంటి వాడివై ఉన్నావు కదా. ఈ సంవత్సర కాలం అంతా నేను ఎలా ఉన్నాను అని మనమే పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో అనగా ప్రార్థనా పూర్వకంగా దేవునితో రిలేషన్షిప్ పెంచుకోవాలి. हमारे जीवन के अंदर जब हम देखेंगे बपतिस्मा उद्धार लेने का बाद से अभी तक कुछ भी पाप नहीं किया, मतलब बहुत सारे बार हम लोग कुछ तो मिस्टेक करे होंगे, नहीं तो पाप किए होंगे। हमारे जीवन के अंदर ऐसे कैसे दावीद ने कैसे प्रार्थना किया, ऐसा हमको भी इस साल के अंदर कुछ भी हमारा जीवन के अंदर कुछ मिस्टेक किया, नहीं तो पाप किया, वो सब कुछ दावीद की जैसे प्रार्थना करना चाहिए और धीरज से हमको परमेश्वर का बात के लिए हमको देखना चाहिए। అందుకనే ప్రార్థన చేసిన తర్వాత దావీదు మహారాజు 40వ అధ్యాయంలో సహనముతో ఎదురు చూస్తూ ఉన్నాడు. इसलिए दावीद जो है प्रार्थना करने के बाद 40 अध्याय के अंदर धीरज से परमेश्वर की बात के लिए, वाणी के लिए, वचन के लिए देख रहा है। ఇప్పుడు మనం చూద్దాం కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనంలో, जब हम लोग भजन संहिता 27 अध्याय 14 वचन का जब हम लोग देखेंगे तो वहां लिखा हुआ है। సో అందరూ కూడా మీరు మీ బైబిల్లో చూసుకోండి. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. రైట్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు ఏం చేయాలట? కనిపెట్టుకొని ఉండుము. అంటే సహనముతో కనిపెట్టుకొని ఉండు. ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం చేయాలంట? ఎవరైనా సరే, చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉన్నానండి నాకు సమాధానం రాలేదండి, ప్రార్థన చేస్తూ ఉన్నానండి మనకు సమాధానం రాలేదండి అని ఇలా ఈ విధంగా కూడా చాలా మంది నిరుత్సాహంలో ఉన్నటువంటి వారు ఉంటారు. అయితే మనం ప్రార్థన చేయాలి, ఎదురు చూడాలి. जब हम लोग ये वचन के अंदर पढ़ेंगे तो वह लिखा हुआ है, यहोवा की बाट जोता रहा, बंद और तेरा हृदय धुन रहे, हाँ यहोवा ही की बाट जोता रहा। जब हम देखेंगे तो वह लिखा हुआ है,
बहुत सारे लोग ये सोचते हैं कि मैं प्रार्थना कर रहा हूँ, मेरे को अभी तक जवाब नहीं आ रहा है, मैं प्रार्थना कर रहा हूँ फिर भी मेरे को जवाब नहीं आ रहा है करके बहुत सारे लोग बहुत जल्दी जल्दी से रहते हैं। उनके लिए इधर आज परमेश्वर बात कर रहा है, प्रार्थना करना चाहिए और हमको धीरज से वेट करना चाहिए। యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో కూడా చూడండి, చాలా చక్కగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు యెహోవా కొరకు. మరలా చెప్తున్నాను, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31 जब हम రెఫరెన్స్ 40వ అధ్యాయము 31వ వచనంలో जब हम लोग एशिया 40 अध्याय 31 वचन जब हम लोग पढ़ेंगे, वह लिखा हुआ है, యెహోవా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరు पर, ఎదురు చూచువారు परं, నూతన బలాన్ని పొందుతారు. परंतु जो यहोवा की बाट जोते हैं वे नया बल प्राप्त करते जाएगा। कौन करता है नया बल जो है प्राप्त करता है करके वह लिखा हुआ है। వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. वे उकम्बों की नई उड़ेंगे, वे दौड़ेंगे। అలయక అలయక అంటే అలిసిపోక, నీరసం రాక, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ స్ట్రెంగ్త్ ఇట్ ఈస్. और श्रमित ना होंगे, चलेंगे और व्याकुत ना होंगे। कितना अच्छा वचन लिखा हुआ है यहाँ। యా, ఇందులో చూడండి, ఒక్కసారి మనం ఆలోచన చేయండి. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అంటే వారికి ఏంటి ఏంటి ఆ అలసట ఉండదు, సొమ్మసిల్లడము ఉండదు. ఆ నూతన బలాన్ని పొంది పక్షిరాజు వలె ఎగురుతూ 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 ఎప్పుడు దేవుని సేవలో వెలుగుతూ ఉంటారు. जब परमेश्वर यहोवा को जब बाट जोते हैं, धीरज से जो जोते हैं, जब हम लोग वचन पढ़ेंगे वह लिखा हुआ है नया बल प्राप्त करेंगे और उनका ओकोबों की नई उड़ेंगे और वे दौड़ेंगे और श्रमित ना होंगे, चलेंगे और ताकित ना होंगे करके वह लिखा हुआ है। ఇక చూడండి, అందుకనే కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదా, ఎప్పుడు దేవుడు పని చేస్తుంటారంటే ఎప్పుడు దేవుని పనిలోనే ఉంటారు. వారికి అలుపు ఉండదా అంటే అలుపు ఉండదు. ఏంటి మధ్యరాత్రి 12కి వచ్చి ఉదయం 4 గంటలకు వెళ్తావా? ఎస్ అలుపు. తర్వాత దేవుని పనిలో ఏ టైంలో కూడా నిరుత్సాహం ఉండదు. ఎప్పుడు కూడా బలం, రిస్టోరేషన్, ఎనర్జీ, స్ట్రెంగ్త్, నూతన బలముతో వారి జీవితాలలో నింపబడి ఉంటది. నూతన బలముతో పక్షి రాజు వలె నిరంతరము ఎగురుతూనే ఉంటారండి కొంతమంది. इसलिए हम लोग थोड़ा दासों को परमेश्वर का जो सुसमाचार प्रकट करते हैं, परमेश्वर के लिए जीते हैं, जब हम लोग देखेंगे तो उनका जीवन जो है हर रोज भागते रहते हैं, चलते रहते हैं, वो सुसमाचार प्रकट करने के लिए, परमेश्वर को बात बांटने के लिए वो लोग भागते रहते हैं। जब हम लोग पूछेंगे वो लोग कितना रात से आएंगे, बिना सो के परमेश्वर का काम करेंगे, फिर भी जब हम पूछेंगे तो उनका अंदर कुछ भी उनका श्रमित नहीं होता है और वो लोग थक नहीं जाते हैं। बट जब हम लोग उनके अंदर नया बल हम लोग देखते रहते हैं। కొంతమంది చూస్తూ ఉంటారు, ఎన్ని రోజులు పరిగెత్తని, ఎన్ని రోజులు చేస్తాడో చేతను చూద్దాం. 1 రోజు చేస్తాడా, 2 రోజులు చేస్తాడా, 3 రోజులు చేస్తాడా, 4 రోజులు చేస్తారా, సంవత్సరాలు 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 వారికి ఈ వయసే ఏమైపోతుందంటే ఈ యవ్వనము కాస్త ముసలితనం వచ్చినా ఈ నూతనత్వంలోని బలం తగ్గదు. అంటే ఈ రక్షణలో ఉన్నటువంటి ఈ యొక్క రైచస్నెస్ లో ఉన్నటువంటి ఆ రక్షణ దుర్గము, దేవుడిచ్చినటువంటి శక్తి తగ్గనే తగ్గదు. ఈ శరీరం ఈ బాహ్య శరీరంలో ఉన్న బలం తగ్గుతుందేమో కానీ ఆత్మీయ జీవితంలో బలం మాత్రం పొర్రపాటును కూడా తగ్గదండి. అది నూతన బలం అంటే. बहुत सारे लोग ये सोचते रहते हैं कि एक दिन करेगा, दूसरा दिन करेगा, तीसरा दिन करेगा, चौथा दिन करेगा, उसका बाद ऐसा करेगा ही नहीं करके सोचते रहते हैं। बट ऐसा साल वो लोग करते जाएंगे, उनका एज बढ़ते जाएगा, बट उनका आत्मिक जीवन के अंदर वो जो है नया बल से ऐसा बिना रोके हुए वो लोग अपना जीवन के अंदर परमेश्वर का काम करते रहते हैं। वो है क्यों हो रहा है? परमेश्वर की उद्धार से हो रहा है। Yes, see? So such a wonderful reference it is. इसलिए बहुत अच्छा वचन लिखा हुआ है।
యా సో ఇక అది మొదటి అంటే అందులో మనము 3 పాయింట్లలో ప్రేయరు తర్వాత వెయిటింగ్ చూసాము. ఇందులో ఒక సెకండ్ పాయింట్ ఏంటి అంటే గాడ్స్ విల్లింగ్‌నెస్. कर चुके हैं, एक प्रार्थना करना चाहिए, उसके बाद धीरज से देखना चाहिए, जवाब के लिए देना चाहिए। दूसरा है परमेश्वर की योजना के बारे में हमको देखना है। సో 11వ అధ్యాయంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనంలో చూడండి, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఏంటంటే విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి యున్నావరుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఆషమాష కాదు. మనలో ఉన్నటువంటి విశ్వాసం అంటే అంటే కనపడనంత మాత్రాన లేదు అని అనుకున్నంత ఫూలిష్ గా ఉండదండి. అంటే అదృశ్యమైనది అంటే కనపడనిది, మన కంటికి కనపడనిది కూడా ఉంది అని మనం నమ్మేటువంటిది విశ్వాసము అంటే. जब हम लोग हिब्रियों 11 अध्याय पहले वचन जब हम पढ़ेंगे, वह लिखा हुआ है, अब विश्वास आशा की हुई वस्तुओं का निश्चय और अनदेखी वस्तुओं का प्रमाण है। जब हम लोग देखेंगे, अनदेखी मतलब दिखता नहीं है, बट हमको भरोसा के ऊपर होता है, विश्वास के ऊपर होता है। సో గనక ఈ అధ్యాయంలో మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ హానోకు గారు ఉన్నారు, రైట్? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు, అదే విధంగా చాలా మంది దేవుని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకువారికి ఫలము దయచేయువాడు అనియో హోప్ ఉండాలి, నమ్మకం ఉండాలి. సో బేసిక్ గా ఏంటి అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది విశ్వాసము గలవారిగా దేవునికి ఇష్టలుగా ఉండాలి. जब हम लोग ये वचन का देखेंगे, यह लिखा हुआ है, विश्वास के बारे में लिखा हुआ है। हानोक का जीवन के अंदर बिना मरे परमेश्वर को देखने के लिए गया है। वो जो है ये विश्वास के बारे में वह लिखा हुआ है, जो बिना विश्वास परमेश्वर का इच्छा नहीं हो सकता है, परमेश्वर के साथ नहीं रह सकता है करके हमको इस अध्याय के अंदर हम लोग देखने के लिए मिलेगा। विश्वास ఈ విషయాలు మనం చూసుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 23వ వచనం. जब हम लोग एक बार ये वचन देख के उसके बाद हम लोग ये पूरा वचन जो है पूरा करेंगे। भजन संहिता 37 अध्याय 13 वचन एक बार हम लोग पढ़ेंगे। చూడండి, సో ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఇక్కడ ఏముంది అంటే మనం ఏ విధంగా మంచిగా బ్రతకాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. సో మనం మంచిగా బ్రతికితే దేవుడు ఆనందిస్తాడు. ఈ మంచిగా బ్రతకడం అంటే విశ్వాసము కలిగి విశ్వాస జీవితముతో దేవుని ఎలా నమ్మాలంటే ఆయన మనకు అనుగ్రహిస్తాడు, ఆయన నాకు ఇస్తాడు. we have to pray అని విశ్వాసము కలిగి ఒక గుడ్ మేనర్ స్టెప్స్ ఫర్ గుడ్ ఆర్డరింగ్ అంటే ఏంటి, ఒక మంచి ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలో గడపాలి. अब परमेश्वर को विश्वास के साथ हमको प्रार्थना करना चाहिए। वो भी कैसे करना चाहिए? हमारे जीवन के अंदर वो परमेश्वर, अगर हम लोग प्रार्थना करेंगे तो परमेश्वर जो है हमको जवाब देगा। और दूसरा, हमको धीरज से रहना चाहिए करके हम సో అందుకని చివరిగా ఈ విషయాన్ని చూసుకొని ముగించుకుందాం. ప్రార్థన, వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కూడా మన జీవితాలలో ఈ సంవత్సర కాలం అంతయు కావచ్చు, నెల అంత అవ్వచ్చు, వారం అంత అవ్వచ్చు, రోజు అంత అవ్వచ్చు, కానీ మనము నూతన సంవత్సరములోనికి కాలచక్రములో శకపురుషుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి రోజులు ఇవి. ఈ సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడి అంటే అన్నో డొమినే ఇయర్ ఆఫ్ ది లార్డ్, అంటే మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు సంవత్సరాలు అని అర్థం. ఆ సంవత్సరాల్లో మనం ఉన్నాం. ఇదిగో ఒక సంవత్సరపు లాస్ట్ వీక్ లో మనం ఉన్నాం. అయితే ఈ లాస్ట్ వీక్ లో ఈ జీవిత కాలం అంతా కూడా, సంవత్సర కాలం అంతా కూడా మనం ఒకసారి కూర్చొని ఆలోచన చేసుకొని ప్రార్థనలో మన రిక్వెస్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనం అన్నిటికీ కూడా ఏవైతే అన్ని పెండింగ్ లిస్ట్ లో ఉన్నాయి, అది దేవుని చిత్తం అయితే, ఆయన చిత్తం నెరవేర్పు ఉంటే
అవి మన కొరకు జరుగుతాయి. మనం సహనంతో ఉండాలి. अभी इस साल के अंदर जो मैंने प्रार्थना किया, परमेश्वर ने मेरे को अभी तक जवाब नहीं दिया करके बहुत सारे लोग चिंतित रहते हैं। बट अगर हम लोग जीवन परमेश्वर के लिए आवेदन कैसे किया, ऐसे हमको धीरज से परमेश्वर का जो है, अभी परमेश्वर को इस तरह हम लोग प्रार्थना करना चाहिए करके मैं ये सब कुछ बोल रहा है। అందుకని చివరిగా దావీదు గారు 51వ అధ్యాయము కీర్తనల గ్రంథము 12వ వచనంలో కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనంలో నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అంటే రక్షణ ఆనందం అనేటువంటిది దేవా నాకు మరలా దయచేయము, పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. సమ్మత కలిగినటువంటి మనసు అంటే ఒక ఫ్రీ స్పిరిట్ అంటే నాకు మంచి హృదయాన్ని ఇచ్చి దృఢపరచుము అని అంటూ ఉన్నాడు. लिखा हुआ है जब हम लोग भजन संहिता 51 और 12 वचन जब हम लोग पढ़ेंगे, वह लिखा हुआ है अपने आपने किए हुए उद्धार का हर्ष मुझे फिर से दे और उद्धार आत्मा देकर मुक्त संभाल। यह बोल रहा है कि उद्धार आत्मा देने के लिए इधर पूछ रहा है, ऐसा हमको भी परमेश्वर को प्रार्थना करना चाहिए. అది అన్నమాట. సో కనుక మనము ప్రార్థన చేయాలి, ఎదురు చూడాలి. అయితే ఎదురు చూస్తూ దేవుని కొరకు దేవుడు మనకిచ్చేటువంటి వాటిని మనము కనిపెట్టుకొని వాటిని నోట్ చేసుకోవాలి, లిస్ట్ చేసుకోవాలి. అయితే మనము కోరినటువన్నీ వస్తాయా అని అంటే అలా కాదు. కానీ దేవుడు మన ఎడల మన జీవితంలో ఏదైతే మనకు అనుగ్రహిస్తాడో వాటిని బట్టి మనము సంతోషించాలి. అందుకని కీర్తనల గ్రంథము చివరిగా వచ్చేద్దాం, 40వ అధ్యాయానికి వచ్చేసేద్దాం. మళ్ళా 40వ అధ్యాయం 1వ వచనంలో చెబుతూ ఉన్నాడు. इसलिए यह वचन में लिखा हुआ है, जो भी हमको परमेश्वर जो है, हम जब परमेश्वर का प्रार्थना करता है करने के बाद धीरज से हमको देखना चाहिए जवाब के लिए। बट इधर क्या होता है कि जो हम लोग पूछा वो सब कुछ परमेश्वर हमको देगा करके पूछेंगे तो वो मैं ना बोल सकता हूँ, क्योंकि परमेश्वर जो चाहता है हमको देने के लिए वही परमेश्वर हमको देगा और उसके लिए हमको परमेश्वर को प्रार्थना करना चाहिए। अभी फिर से एक बार हम लोग भजन संहिता 40 अध्याय पहले वचन के अंदर हम लोग आएंगे. అక్కడ చూస్తే మనకు యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని 4వ వచనంలో ఉంటుంది. 40వ అధ్యాయం 4వ వచనం. సో కనుక బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ మేక్ ట్రస్ట్ ఆన్ గాడ్. సో దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు. మనము ధన్యులుగా దేవుని పనిలో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని, సేవలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా మరి దేవుని యొక్క పనిలో ఈ సంవత్సర కాలం అంతా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలోని తీసుకుని వచ్చి పెట్టాలి, ప్రార్థన చేయాలి అని నూతన బలము కొరకు, నూతన ఉత్సాహము కొరకు, నూతన శక్తి కొరకు. ఓకే, మనకు యెషయా గ్రంథంలో దేవుడు మనకి సెలవిచ్చినటువంటి విధానంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో అలాంటి నూతన బలముతో మన జీవితాలు మరలా నింపులాగున మనము ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలు. इधर 40 अध्याय का भजन संहिता 40 अध्याय 7वां वचन जब हम पढ़ेंगे, वह लिखा हुआ है कि धन्य है वह पुरुष जो यहोवा पर भरोसा करता है। जो परमेश्वर के ऊपर भरोसा करता है वो क्या है? धन्य है। ऐसे ही हमारे जीवन के अंदर हम जो भी करते हैं परमेश्वर के ऊपर भरोसा करके हमको करना चाहिए। इसलिए यशायाह अध्याय के अंदर हम लोग पढ़ चुके हैं, जो हम लोग परमेश्वर के ऊपर भरोसा करेंगे परमेश्वर हमको नया बल देगा। वो नया बल से हमको इस नए साल के अंदर हमको जाना है। इसलिए हमको प्रार्थना करना चाहिए और धीरज से रहना चाहिए। परमेश्वर के जवाब के लिए हमको देखना चाहिए. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. आप सबको जय मसीह की एक प्रार्थना करके हम लोग इस प्रार्थना को अंत करेंगे. ప్రేమ కలిగిన తండ్రి, प्रेमी स्वर्ग पिता, ఈరోజు మాకు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం నుండి ఒక శక్తివంతమైన నూతన సందేశాన్ని ఇచ్చారు. आज हमको इस हफ्ते के अंदर इस भजन संहिता 37 अध्याय के अंदर से हमको बात करने के लिए आपने बहुत अच्छा बात हमको बताया हुआ है. అయితే మాకు ఒక మంచి మంచి పాఠాన్ని నూతన సంవత్సరంలో నేర్పించిన విధానమును బట్టి వందనములు తెలియజేస్తూ ఉన్నా. हमको बहुत अच्छा सब्जेक्ट आप सिखाने के लिए इस
साल के अंदर हमको सिखाने के लिए आपको धन्यवाद करते हैं प्रभु जी। ఈ రోజు ఈ యొక్క ఆన్లైన్ మీటింగ్ లో మీ పిల్లలందరూ చేరి వచ్చి ఉన్నారు తండ్రి. आज इस ऑनलाइन मीटिंग के अंदर आपके बच्चे लोग सब लोग मिल चुके हैं प्रभु जी। మీరు సెలవిచ్చినటువంటి వాక్యానుసారముగా నూతన శక్తి కొరకు, నూతన బలము కొరకు, నూతన ఉత్సాహము కొరకు తండ్రి మీ పిల్లలందరూ పొందులాగున వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నా. आपके बच्चों को आप नूतन नया बल से, नया जीवन से, नया शक्ति से आप भर रहे हैं, इसलिए मैं आशा करता हूँ, इसलिए आपको धन्यवाद करते हैं प्रभु जी। ఈ రోజు మాకు తోడుగా ఉండి మీరు మీ వాక్కులను మాకు తెలియచేసినందుకు వందనాలు తెలియచేస్తూ ఈ ప్రార్థన క్రీస్తు పేర అడుగుతున్నాను తండ్రి. आज हमारा साथ आप रहकर आपने हमसे बात किया, इसलिए यीशु मसीह के नाम से आपसे मांगते हुए ये प्रार्थना को अंत कर रहा हूँ। ఆమేన్. आमीन। ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Amen. అందరికి వందనాలండి. प्रेज द लॉर्ड सर। आप सबको जय मसीह की। జై మసీహ్. सभी को जय मसीह की। हमारी